ప్రైజ్ ది లార్డ్. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా అనంత జ్ఞానియకు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. దేవుడు అనంత జ్ఞాని అయిన ఆయన సమస్తాన్ని పరీక్షిస్తున్నవాడు. ఇకను గర్వపు మాటలు మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ఇప్పటి వరకు గర్వంగా మీరు మాట్లాడుతున్నట్లయితే, అహంకారం కలిగి మీరు మాట్లాడుతున్నట్లయితే దేవుడు తలపిస్తున్నాడు, ఇకను గర్వపు మాటలు పలకుడి. ఈ దినం నుండైనా గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. నీవు కలిగి ఉన్న ఆస్తిని బట్టి, నువ్వు కలిగి ఉన్న అందమును బట్టి, నువ్వు కలిగి ఉన్న అధికారమును బట్టి, నువ్వు కలిగి ఉన్న ఆస్తి పాస్తులను బట్టి నువ్వు గర్వంగా బిహేవ్ చేస్తున్నట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు, గర్వపు మాటలు మాటలాడకుడి, అవి మీకు తగవు. దేవుడు సెలవిస్తున్నాడు, గర్వపు మాటలు మన రోంట రావడానికి వీలు లేదు. నీవు చేయగలిగినంత మేలు నీవు చేయవు, కానీ గర్వపు మాటలు మాత్రం నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, మనము మేలు చేయట ఎందు విసుకక ఉందుము, మనము అలయక మేలు చేస్తేమి, తగిన కాలమందు పంట కోతుము. అవును, ప్రతిసారి నేనే మేలు చేస్తున్నానని గర్వంగా మాట్లాడుతున్నావు అయితే మాట్లాడవద్దు. తగిన కాలమందు నీ ఫలము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గర్వపు మాటలు ఇకను పలకకుడి అని దేవుడు వాక్య తెలియజేస్తుంది. వాక్యానుసారంగా జీవించండి, దేవుని వైపు చూడండి, ముందుకు సాగండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.